సంక్రాంతి అయిపోయింది. 2 months లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ నేనైతే ఈ రోజు బెంగళూరు పోతా ఉన్నాను మామ. అదేంటో మామ, ఏదైనా ఫెస్టివల్ కి లేదా ఏదైనా పని మీద మనం ఇంటికి వెళ్తే రిటర్న్ రావాలంటే మాత్రం మనసు అసలు ఒప్పుకోదు. కానీ తప్పదు, మనం చేసే ఈ కూలి పనుల కోసం హైదరాబాద్ బెంగళూరు వెళ్లాల్సిందే. ఇంటి దగ్గర ఉన్న రోజులు సంతోషంగా ఉండి రావడం తప్ప చేసేది ఏమీ లేదు. నేను హైదరాబాద్ పోయినా బెంగళూరు పోయినా ఈ హెల్మెట్ మాస్క్ అయితే పెట్టుకొని పోతాను. కానీ ఇది చిన్న పిల్లలు భయపించేంత రేంజ్ లో ఉంటుందని ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. ఇంకా అలా అందరికి బాయ్ చెప్పేసి రాజంపేట నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాను. బ్యాగ్ కొంచెం బరువుగా అనిపిస్తా ఉంటే రాయచోటి గాడి దగ్గర ఆపేసి బ్యాగ్ అయితే బైక్ కట్టేశాను. మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్ వెళ్తా ఉంటే మీరు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ పని చేసుకోండి. ఎందుకంటే లాంగ్ రైడ్స్ ఇంత లగేజ్ మోయడం అనేది చాలా కష్టం. ఇంకా రోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు అయితే సాంగ్స్ పెట్టుకోవడమో లేదా సాంగ్స్ పాడడమో మనకైతే బాగా అలవాటు. ఇంకా అలా ఘాట్లో సగం దూరం వచ్చిన తర్వాత మాకైతే బాలరాజపల్లి వస్తుంది. మా రాజంపేటలో సగం మంది పిల్లకాయలు మిడిమాలం పనులు చేసేదంతా ఈ బ్రిడ్జ్ కిందనే. నిజానికి ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. బెంగళూరులోనే హస్కోటికి వచ్చే లోపల సాయంత్రం 6 అయిపోయింది. మామూలుగానే బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ. ఇంకా సంక్రాంతికి సొంతూరుకి వెళ్ళి రిటర్న్ వచ్చే వాళ్ళతో అయితే రోడ్లు మొత్తం చాలా నిండిపోయాయి. బైక్స్ కాబట్టి టోల్ గేట్స్ దగ్గర పెద్ద ఇష్యూ ఉండదు. సో మనం అయితే హ్యాపీగా లోపలికి వచ్చేసాము. అట్లా అనుకున్నానో లేదా అంతే మా కాసేపటికే నేనైతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినాను. మా ఊరు నుంచి బెంగళూరుకి రావడానికి 3.5 గంట పడితే సిటీలోకి వచ్చి మనం ఉండే ఏరియాకి పోవాలంటే ఇంకో 2 గంటలు పడుతుంది. విమానం చూపించి లొకేషన్ గెస్ట్ చేయమని అడుగుతున్నా. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారు.